హాయ్ గైస్, వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని నేను డైరెక్ట్గా కూర్చోబెట్టి అలంకరించుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ శారీ ప్లీటింగ్ ఉందే నేను తీసుకున్నా కాబట్టి విగ్రహం దానికి నేను టెంకాయకి అమ్మవారి ఫేస్ పసుపు కుంకుమ టెంకాయకి పెట్టేసి అమ్మవారి ఫేస్ని అటాచ్ చేసిన అనమాట. దాన్ని థ్రెడ్తోని కడుతున్నా. సో అత్తయ్య వాళ్ళు వచ్చేలోపు అమ్మవారిని ఇలా అలంకరణ చేసేసుకుంటే పూజకి ఈజీ అయిపోతుందని చెప్పేసి అమ్మవారిని నేను రెడీ చేస్తున్నాను అనమాట. సో అమ్మవారి కోసం నేను ఇంకా పూల జడ అండ్ హారం అవన్నీ తీసుకున్నాను అనమాట. సో అవి 1 by 1 అమ్మవారికి వేస్తున్నా. మనం ఏది కూడా అమ్మవారికి యూజ్ చేసింది వేయకూడదు కాబట్టి అన్నీ కొత్తవే తీసుకున్నాను అనమాట. నెక్కి చౌకర్, ఇది వచ్చేసి లాంగ్ హారము, మంచి గ్రీన్ బీడ్స్ ఉన్నది, చాలా చాలా బాగుంది. సో ఈ లాంగ్ హారం అమ్మవారికి వేస్తున్నాను అనమాట. నాకు చాలా నచ్చేసింది ఈ గ్రీన్ కలర్ శారీ, అందుకోసం ఈ అమ్మవారికి నేను తీసుకున్నాను అనమాట. చాలా చాలా నచ్చి సో క్యూట్ కనబడుతుంది, నాకైతే చాలా నచ్చేసింది అనమాట. తర్వాత అమ్మవారికి ఇంకా జడ సెట్ చేయాలి. సో జడ మనం టెంకాయలో పెట్టి సెట్ చేయాలన్నమాట. ఇక్కడ అమ్మవారి కోసం నేను పూలమాల తీసుకున్న, ఒకటి రెడీమేడ్ది. మా హస్బెండ్ ఎందుకు తీసుకొచ్చినావు, నేను ఆల్రెడీ తీసుకొచ్చిన కదా అని చెప్పిండనమాట. సో ఆయన రియల్ది రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, దానిది పెద్ద దండ తీసుకొచ్చిండు. సో నేను ఇది శారీ కలర్ కాంబినేషన్కి పింక్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకొచ్చిన అనమాట. సో ఇక్కడ నేను పూల జడ అమ్మవారికి పెడుతున్నా. మనం బ్యాక్ సైడ్ కొప్పు అంటే ఇట్లా పెట్టాలన్నమాట, టెంకాయకి పెట్టేస్తే అదే మంచిగా స్టిక్ అవుతుంది. సో అలా అమ్మవారికి జడ వేసి దాని తర్వాత అమ్మవారి కోసం కిరీటం కూడా తీసుకున్న. మంచి అమ్మవారిని అలంకరించుకుంటున్నాను అనమాట. లక్ష్మీదేవికి అలంకరణ చాలా ఇష్టం కాబట్టి సో అన్నీ తీసుకొని ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను మంచిగా అలంకరించుతున్నాను అనమాట. నాకు చాలా చాలా నచ్చింది. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఓకేనా. సో నేనైతే ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఇలా డెకోర్ చేసుకొని ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. బ్యాక్డ్రాప్ మొత్తం మా హస్బెండే నా కోసం డెకోర్ చేసి ఇచ్చేసిండు. సో లోటస్ ఫ్లవర్స్ అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అవి లైట్స్ వస్తాయి అన్నమాట, దానిలో వాటర్ పోసి ఫిల్ చేస్తున్నాను అనమాట, చాలా అందంగా కనబడతాయని. ఇక్కడ అమ్మవారికి నేను కిరీటం సెట్ చేస్తున్నా. చాలా చాలా మొత్తం క్యూట్గా అందంగా అలంకరించిన, చాలా బాగుంది. సో నేను కూడా హాఫ్ రెడీ అయినా, ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత శారీ కట్టుకోవాలి. ఓకే చలో బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe to my channel. See you in the next video.